ఒకటో ప్రశ్న ఈ క్రింది వాటిని జతపరచండి. పథకం పేరు: ఏ. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ. బి. గరీబీ హఠావో. సి. 20 సూత్రాలు. పంచవర్ష ప్రణాళిక. 1, 5, 2, 10, 3, 4. సరైన ఆన్సర్ లేదా జత: ఏ. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ. 2. 10 పంచవర్ష ప్రణాళిక. బి. గరీబీ హఠావో. 3. 4 పంచవర్ష ప్రణాళిక. సి. 20 సూత్రాలు. 1. 5 పంచవర్ష ప్రణాళిక. రెండో ప్రశ్న ఈ క్రింది వాటిని జతపరచండి. ఏ. ప్రణాళికా సంఘం. బి. జాతీయ అటవీ విధానం. సి. అసైన్డ్ భూముల చట్టం. 1. 1977. 2. 1952. 3. 1950. సరైన ఆన్సర్ లేదా జత: ఏ. ప్రణాళికా సంఘం. 3. 1950. బి. జాతీయ అటవీ విధానం. 2. 1952. సి. అసైన్డ్ భూముల చట్టం. 1. 1977. మూడో ప్రశ్న ఈ క్రింది వాటిని జతపరచండి. ఏర్పాటు చేసిన రాష్ట్రం. ఏ. ఛత్తీస్గఢ్. బి. వెస్ట్ బెంగాల్. సి. ఒడిషా. ఉక్కు కర్మాగారం పేరు లేదా ప్రాంతం. 1. దుర్గాపూర్. 2. రూర్కెలా. 3. భిలాయ్. సరైన ఆన్సర్ లేదా జత: ఏ. ఛత్తీస్గఢ్. 3. భిలాయ్. బి. వెస్ట్ బెంగాల్. 1. దుర్గాపూర్. సి. ఒడిషా. 2. రూర్కెలా. నాలుగో ప్రశ్న ఈ క్రింది వాటిని జతపరచండి. ఏ. సిల్వర్ రివల్యూషన్. బి. గోల్డ్ రివల్యూషన్. సి. రెడ్ రివల్యూషన్. 1. పండ్లు అధిక ఉత్పత్తి. 2. గుడ్లు అధిక ఉత్పత్తి. 3. టొమాటో అధిక ఉత్పత్తి. సరైన ఆన్సర్ లేదా జత: ఏ. సిల్వర్ రివల్యూషన్. 2. గుడ్లు అధిక ఉత్పత్తి. బి. గోల్డ్ రివల్యూషన్. 1. పండ్లు అధిక ఉత్పత్తి. సి. రెడ్ రివల్యూషన్. 3. టొమాటో అధిక ఉత్పత్తి. ఐదో ప్రశ్న ఈ క్రింది వాటిని జతపరచండి. అక్బర్ ఆర్థిక విధానం. ఏ. వకీల్. బి. వజీర్. సి. సదర్. ఉస్. సదర్. 1. న్యాయశాఖ మంత్రి. 2. ప్రధానమంత్రి. 3. ఆర్థిక మంత్రి. సరైన ఆన్సర్ లేదా జత: ఏ. వకీల్. 2. ప్రధానమంత్రి. బి. వజీర్. 3. ఆర్థిక మంత్రి. సి. సదర్. ఉస్. సదర్. 1. న్యాయశాఖ మంత్రి. రాబోవు 6 నుండి 10 బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు. MCQ లకు సరైన జవాబులు గుర్తించండి. ఆరో ప్రశ్న జాతీయ అభివృద్ధి మండలి ఏర్పాటు చేసిన సంవత్సరం. ఆప్షన్స్: ఏ. 1951. బి. 1952. సి. 1954. డి. 1955. సరైన ఆన్సర్ లేదా జవాబు: ఆరో ప్రశ్న జాతీయ అభివృద్ధి మండలి ఏర్పాటు చేసిన సంవత్సరం. బి. 1952. ఏడో ప్రశ్న
మొదటి ప్రణాళికా సంఘం అధ్యక్షుడు. ఆప్షన్స్: ఏ. జవహర్లాల్ నెహ్రూ, బి. ప్రధానమంత్రి, సి. ఏ మాత్రమే సరైంది, బి. తప్పు, డి. ఏ మరియు బి రెండూ సరైనవి. సరైన ఆన్సర్ లేదా జవాబు. ఏడో ప్రశ్న: మొదటి ప్రణాళికా సంఘం అధ్యక్షుడు. డి. ఏ మరియు బి రెండూ సరైనవి. ఎనిమిదో ప్రశ్న: 2011 జనాభా లెక్కల ప్రకారం ఎక్కువ శాతం ఎస్సీ జనాభా గల రాష్ట్రం. ఆప్షన్స్: ఏ. పంజాబ్, బి. ఉత్తరప్రదేశ్, సి. మధ్యప్రదేశ్, డి. మిజోరం. సరైన ఆన్సర్ లేదా జవాబు. ఎనిమిదో ప్రశ్న: 2011 జనాభా లెక్కల ప్రకారం ఎక్కువ శాతం ఎస్సీ జనాభా గల రాష్ట్రం. ఏ. పంజాబ్. తొమ్మిదో ప్రశ్న: 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా సంఖ్య పరంగా ఎక్కువగా గల రాష్ట్రం. ఆప్షన్స్: ఏ. ఉత్తరప్రదేశ్, బి. మిజోరం, సి. లక్షద్వీప్, డి. మధ్యప్రదేశ్. సరైన ఆన్సర్ లేదా జవాబు. తొమ్మిదో ప్రశ్న: 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా సంఖ్య పరంగా ఎక్కువగా గల రాష్ట్రం. డి. మధ్యప్రదేశ్. పదో ప్రశ్న: ది లేబర్ లాస్ యాక్ట్ సంవత్సరం. ఆప్షన్స్: ఏ. 1986, బి. 1926, సి. 1988, డి. 1948. సరైన ఆన్సర్ లేదా జవాబు. పదో ప్రశ్న: ది లేబర్ లాస్ యాక్ట్ సంవత్సరం. సి. 1988. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.